హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పర్టికులర్ వీడియో గత 2 రోజులుగా హైడ్రా ఏవైతే డెమాలిషన్స్ చేపట్టిందో, సో అసలు హైడ్రా అంటే ఏంటి, ఎటువంటి భవనాలని, ఏ పరిధిలోకి వచ్చే భవనాలను వాళ్ళు కొలగొడతారు, తను నాగార్జున గారి ఒక కన్వెన్షన్ సెంటర్ అయినా ఇంకా చాలా ప్రగతి నగర్లో నెర్రకుంట అంటే, నెక్స్ట్ గాజుల రామారం అంటే చాలా చోట్ల ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఆ విషయాలు మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే, ఈ నిబంధనలు ఏవైతే ఉంటాయో, ఈ నిబంధనల వల్ల సో డబ్బులున్న చాలామంది బడా పారిశ్రామికవేత్తలు ఓకే, కాకపోతే చిన్నకారు సన్నకారు లైక్ మధ్యతరగతి వాళ్ళు కానీ, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ దీనివల్ల ఇబ్బందులు అధిగమించేలాగా గవర్నమెంట్ పరిష్కారం తీసుకుంటే బాగుంటుంది అని కొంతమంది నిపుణులు చెప్తున్న విషయాలు కూడా దీంట్లో కోట్ చేస్తానన్నమాట. ఈ వీడియో చివరిదాకా చూడండి, మీకు అర్థమైపోతుంది. అంటే అసలు హైడ్రా మీద అసలు అవగాహన లేని వాళ్ళైతే స్కిప్ కాకుండా చూడండి. హైడ్రా అంటే ఏంటంటే, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది హైడ్రా అంటే నిజాం కాలంలో గొలుసు కొట్టు చెరువులు అండి. అంటే వాటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, హైదరాబాద్ అంటేనే ఒక చెరువులకి పెట్టింది పేరు. ఇప్పుడంటే కాలక్రమేణా ఈ హై రైజ్ బిల్డింగ్స్ వచ్చి ఓకే, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏంటో తెలియకుండా ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ పెరిగిపోయి ఎక్కడ పెట్టిన రియాలిటీ వచ్చింది కాబట్టి దాని వాల్యూ తెలియటం లేదు. ఎందుకని అక్కడికక్కడ చెరువుల్ని నేలమట్టం చేసేసి హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు కాబట్టి. సో ఇక్కడ దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏంటంటే ఈ చెరువుల్ని కాపాడుకోవటం. ఓకే, ఈ చెరువులను కాపాడుకోవటానికి ఒక టీంని ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. దాని పేరు ఇదనమాట. అది డిజాస్టర్కి సంబంధించింది కాబట్టి, సో ఐ నేమ్ ఇట్ సెల్ఫ్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. అంటే దాన్ని కాపాడుకునే, ఆ అసెట్స్ని కాపాడుకునే ప్రొటెక్షన్ ఏజెన్సీ, వాటి హక్కుల కోసం పోరాడింది. సో దాంట్లో భాగంగా ఈ చెరువులకి ఏంటంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఎఫ్టీఎల్ లిమిట్స్, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లిమిట్స్ అని. బాగా వర్షపాతం ఎక్కువైనప్పుడు ఒక లిమిట్ దాటినప్పుడు ఏంటంటే బఫర్ జోన్ అని ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ మెయిన్ మోటో ఏంటి, వీటిని పెట్టడం వెనకాల, ఈ చెరువులన్నింటినీ పెట్టడం వెనకాల ఏంటంటే, ఆ చెరువుల కింద ఉండే పొలాలు కానీ ఏమైనా సాగుకి ఇబ్బంది లేకుండా వర్షాలు వచ్చినప్పుడు వాటిని స్టోర్ చేసుకొని చెరువులు వాటర్ని, వర్షాలు ఆ స్టోర్ చేసుకున్న వాటర్నే మన పంట పొలాలకి బాగా హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది దాని మెయిన్ ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఏమంటారంటే, ఈ ఫుల్ ట్యాంక్ అంటే ఒక లెవెల్కి మించి వాటర్ లెవెల్ కానీ ఎక్కువ ఉంటే బఫర్ జోన్ ఉంటుంది. అంటే ఒక చెరువు ఉందనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్, ఆ చెరువుకి సరౌండింగ్ ఒక జోన్ ఉంటుంది, అంటే కొంత డిస్టెన్స్ పాటు. సో వాటి మొత్తం ఎఫ్టీఎల్ జోన్ అంటారనమాట. దాంట్లో అక్కడ కట్టడాలు ఏం కట్టకూడదు అనేది. సో లా ఏం చెప్తుందంటే, ఇన్ సబ్జెక్టివ్ కరెక్షన్. సో ఒక్కోసారి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఏదైనా స్టేజ్ తెచ్చుకొని ఏమన్నా కట్టినా, అక్కడున్న కట్టడాలు హాస్పిటల్ అయినా స్కూల్ అయినా కానీ కొంత కన్సిడర్ చేస్తారు, కొంత. అందుకే సబ్జెక్టివ్ కరెక్షన్ అన్నాను. ఎందుకని, హాస్పిటల్ అనేది 10 మందికి ఉపయోగపడేది, స్కూల్ అనేది 10 మందికి ఉపయోగపడేది కాబట్టి ఉన్న పలంగా వాటిని చేయరు, సమాజానికి ఇది కాబట్టి. వెన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్స్, వాళ్ళ స్వలాభాల కోసం అటువంటి కట్టకూడదు కదా, దానివల్ల చాలా ఇదే అవుతుంది కదా. ఇప్పుడు చెరువు పంట పొలాలకు ఎలా ఉపయోగపడుద్దో హాస్పిటల్ కూడా అలా ఉపయోగపడుద్ది కాబట్టి అటువంటి విషయాన్ని కన్సిడర్ చేస్తారు అనేది నాకున్న ఇది ఎక్కడో చూసిన విషయాలను బట్టి, తెలుసుకున్న విషయాన్ని బట్టి నాకున్న జ్ఞానం అనమాట అది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఎఫ్టీఎల్ ఉంది కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి వచ్చి ఈ బఫర్ జోన్ ఉన్నా కానీ వాళ్ళు బడాబాబులు ఎవరైతే, నీకు వస్తాను నాకు సార్ హోస్ట్ ఉండటం లేదనే దానికి కూడా వస్తాను, దానికి రిలేషన్ ఉంది కాబట్టి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ ఎఫ్టీఎల్ జోన్ పరిధిలో బేఖాతరు చేసి, సపోజ్ ఇప్పుడు నీకు దమ్ముందబ్బా, పొలిటికల్గా నీకు బాగా ఇది ఉంది, సపోర్ట్ సిస్టమ్ బాగా ఉన్నాయి, సో చాలా విషయాలు బైపాస్ చేసి చాలామంది చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు. లేకపోతే అన్నీ ఇప్పుడు ఒక నీకు మంచిది ఏదో ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటావు, అది మంచి బిట్, ఓకే, ఒక 1000 ఎకరాలు ఉంటుంది. సో 600-700 ఎకరాల వరకు నువ్వు డబ్బు కొట్టి ఎట్టైనా కొనగలవు. ఒక 100-150 ఎకరాలు, ఒక 250-300 ఎకరాలు నువ్వు డబ్బు పెట్టి కొనగలిగే స్తోమత ఉన్నా, అది గవర్నమెంట్ ఆధీనంలో ఉండటమో ఏదో ఒకటి ఉన్నప్పుడు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి, ఎందుకంటే ఆ 1000 ఎకరాలు ఉంటేనే ఇతను అనుకున్న పని చేయగలడు, ఒక పర్ఫెక్ట్ బిట్ అయింది అది. అటువంటిప్పుడు ఏంది, గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చి ఇటువంటి వాటిని కూడా కబ్జా చేసుకొని కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది చాలా అన్ని వర్గాలు ఆమోదిస్తున్నాయి దీన్ని. దాంట్లో నో డౌట్ మెజారిటీ వర్గాలు, అంటే
ఎందుకంటే ప్రజల కోసమే కదా! చెరువులను పరిరక్షించుకోవటం అనేది చాలా మంచి పనే కదా! జనాలకు ఉపయోగపడే పని కదా! కాబట్టి ఎవరన్నా అపోజ్ చేసినా గానీ ఇదుంటది. కాపోతే వాటిని సమర్థిస్తానే కోరుకుంటున్న విషయాలు కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు సిపిఐ నారాయణ గారు ముందుకొచ్చి ఇది మంచిదన్నారు. బీజేపీలో గూడా నీకు రఘునందన్ రావు గారు మెదక్ ఎంపీ తెలుసు కదా! సో, ఆయన టీచరు ప్లస్ ఒక 30 ఇయర్స్ లాయర్‌గా పనిచేసిన వ్యక్తి. చాలా సబ్జెక్ట్ ఉంటది. ఎస్పెషల్లీ ఐయామ్ హిస్ ఫ్యాన్ అనమాట. తన ఆర్గ్యుమెంట్స్ గాని చాలా పొదునుగా ఉంటాయి. సరే బీజేపీలో కొంతమంది లీడర్స్ కిషన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఒకలాగుండొచ్చు. రఘునందన్ గారిది ఒకలాగుండొచ్చు. నెక్స్ట్ ఇంకొకరిది ఇంకొకలాగుండొచ్చు. మన కామారెడ్డి ఎమ్మెల్యే గారు మీకు తెలుసుగా. ఇద్దరి మీద గెలిచిన కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి గారి మీద గెలిచిన ఎమ్మెల్యే బీజేపీ తరఫున. సో, వాళ్ళు అందరూ మాట్లాడి చివరికి వాళ్ళందరూ చెప్తుందేంటంటే ఇది మంచిది. ఇది చేసిన వాళ్ళు రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఎస్పెషల్లీ కామారెడ్డి ఎమ్మెల్యే గారు ఆ వీడియో అయితే నేను చూసాను. తను అంటుందేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి కట్టే ముందు ఇది చేయటం మంచిదే. కానీ అసలు అనుమతులు ఇచ్చేటప్పుడే ఇప్పుడు నీకు ఒక స్థలంలో అనుమతి ఇవ్వాలి అంటే ఏదైనా సరే అది అనుమతి ఇవ్వాలంటే దానికి ఏమేం కావాలా? ఎలక్ట్రిసిటీకి అనుమతులకెళ్ళాలా, వాటర్‌కి అనుమతులకివ్వాలా, డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి అనుమతులకివ్వాలా. సో, ఇట్లా ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే చాలా ఉంటాయి ఒక బిల్డింగ్ కట్టాలంటే. సో, ఈళ్ళెప్పుడు కట్టగలరు? వాటి మొత్తానికి పర్మిషన్ తెచ్చుకొని, వాటి మొత్తాన్ని ఇది చేసుకున్న తర్వాతే కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు, కట్టుకోగలరు. ఓకే. చాలామంది ఇప్పుడు నాగార్జున గారు అనుకోండి. నాగార్జున గారు ఆయనే చెప్పారు. సో, నేనిది అన్ని అనుమతులతో తెచ్చుకున్నాను. ఆల్రెడీ హైకోర్టులో స్టే ఉంది. అంటే మధ్యంతర ఉత్తర్వులు. దాన్నేమి చెయ్యొద్దు, ఇప్పుడే కూలగొట్టొద్దన్న ఉంది. సో, దాన్ని బట్టే నేను ఫాలో అవుతున్నాను. ఒకవేళ కోర్టు గాని ఇది అసల చట్టబద్ధంగా కట్టింది కాదంటే నేనే అసలు గవర్నమెంట్ దాకెందుకు నేనే కూలగొట్టడానికి రెడీ అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఇది నలుగుతుండగానే వాళ్ళ టీము హైకోర్టుని ఆశ్రయించింది. మళ్ళా ఒక జస్టిస్ ఆధ్వర్యంలో వాదనలు జరిగాయి. మధ్యంతర ఉత్తర్వులు మళ్ళా వచ్చాయి. ఏది రీసెంట్ ఉదంతం తర్వాత కూడా. అయితే చెప్పా కదా! మళ్ళా బ్యాక్ టు దీనికెళ్దాం, టాపిక్‌కెళ్దాం. ఇక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే గాని వీళ్ళు అంటుందేమంటే, సరే వీళ్ళ నార్మల్ వాళ్ళ గురించి ఇప్పుడు నాగార్జున గారికి ఏముందండి? ఆయనకున్న వేల కోట్లు అనుకుందాం. సరే మనకి అప్రాక్సిమేట్ ఫిగర్ తెలీదు కాబట్టి, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ చాలా ఆస్తులున్నాయి కాబట్టి, నిజంగా కొట్టేయమన్నా ఇప్పుడు ఒక 100 కోట్లు ఉండేవాడికి 5 కోట్లు కొట్టేసినా పెద్ద ఫరక్ ఉండదు. డబ్బు ఎవరికైనా డబ్బే, బాధ ఎవరికైనా బాధ ఉంటది అని ఉన్నా, సో, వాళ్ళు కంఫర్టబుల్‌గా లైఫ్ లీడ్ చేయడానికి బోలెడన్ని ఆస్తులుంటాయి. నేను ఐయామ్ నాట్ ఓన్లీ పాయింటింగ్ టు నాగార్జున సార్. ఎవరికైనా డబ్బున్నోళ్ళకి నేను చెబుతుంది. సో, ఇటువంటివి చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి ఆక్రమించి ఇప్పుడు పాయింట్‌కొస్తున్నా. అటువంటి ఆక్రమించి ఒక హై రైజ్ లెవెల్ అపార్ట్మెంట్ కట్టారండి. ఓకేనా? నీలాంటోడో, నాలాంటోడో, ఇంకోడో జాబ్ చేసేవాళ్ళు ఏం చేస్తాం మనం పోయి ఫస్ట్ ఒక ఈసీ తీపిస్తాం. ఇన్‌కంబెంట్ సర్టిఫికేట్. ఎలా ఉంది? ఈ ఫ్లాట్ కొనొచ్చా? మరీ డౌట్స్ ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? ఒక లాయర్ దగ్గరికెళ్ళి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. ఇది కొనొచ్చా అండి? నేను ఇట్లా ఒక 2 బీహెచ్‌కే కొందాం అనుకుంటున్నాను. ఒక 3 బీహెచ్‌కే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని మొత్తాన్ని చెక్ చేసి ఇచ్చేస్తారు. అంటే ఏంటి? అంతా బాగుందనేగా. అంతకు మించి ఇంక మనకి ఇప్పుడు ఒక ల్యాండ్‌ని అంతకు మించి ఎక్కువ ఇది చేయాలన్నా ఇవాళ రేపు ఉద్యోగం చేసేవాడు అలా ఎళ్తాడు, చూస్తాడు, కొనేస్తున్నారు. వాడికి ఇల్లు అవసరం కాబట్టి. సో, ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఏముంది? దాన్ని ఏం చేసి కడుతున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అసలు అనుమతులు లేకపోతే వీళ్ళు కట్టరు గదా! అంత పెద్ద స్థలంలో కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే బోలెడన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏంది? దానికి అనుమతులు రావాలంటే ఒక ల్యాండ్ డిపార్ట్మెంట్ ఏంది? వాటర్ డిపార్ట్మెంట్ ఏంది? బోలెడన్ని ఎన్ని అనుమతులకొచ్చాకే వాళ్ళకి అప్రూవల్ లెటర్స్ వచ్చాకే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకే. వచ్చినా గానీ కన్సర్న్స్ ఉంటే వాటిని మళ్ళా కూలగొడతారు. ఇట్లాంటివి బోలెడున్నాయి. అయితే ఇక్కడ ఒక మధ్య తరగతి గాని ఈళ్ళు ఇటువంటి పాపం ఈ తెలియక అంటే రూల్స్ ఉంటాయి. రూల్స్ ఆర్ ఆల్వేస్ దేర్. కాకపోతే కొంచెం వీళ్ళకున్న పని ఒత్తిడిలోనో లేకపోతే ఇవన్నీ తెలుసుకోకనో లేకపోతే అసలు మొత్తం చెప్పా కదా! లీగల్ అడ్వైజర్ ఒపీనియన్ తెలుసుకొని గూడా అంతా బాగుందని కట్టాక సడెన్‌గా వాటిని కూల్చేస్తే డబ్బున్నోళ్ళ సంగతి పరిస్థితి ఓకే. డబ్బు లేనోళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఒక అపార్ట్మెంట్ కొన్నవాడు వాడి జీవిత కాలంలో 20 ఏళ్ళు ఈఎంఐ కడితే తప్పితే ఆ అపార్ట్మెంట్ అప్పు తీరదు. ఓకేనా? సో, వాడేం జేయాలి? అది ఎవడు చేసిన నేరం. అటువంటప్పుడు ఈ యాక్ట్ చాలా మంచిది. అందుకని కానీ అని ఎందుకు పెట్టానంటే ఈ యాక్ట్ చాలా మంచిదే. హైడ్రా యాక్ట్ చాలా మంచిదే. కానీ ఇట్లా సన్నకారు పేద మధ్య తరగతోళ్ళు కొన్నప్పుడు వాళ్ళకి పునరావాసం. మీకు తెలియక కొన్నారు. యెస్. వి అగ్రీ. మీరేదో తెలియక కొన్నారు. వాళ్ళు మోసానికి బలయ్యారు. సో, మీకు ఈ ప్లేస్‌లో కాకుండా ఇంకో ప్లేస్‌లో వాళ్ళకేదో పునరావాసం చూపియటం. అసలు లేకపోతే ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో అనుమతులు తెచ్చి అమ్ముతారు చూసావుగా, ఆ అనుమతులు ఇచ్చినోళ్ళు ఉంటారుగా, వాళ్ళందరినీ అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేయమనేది చాలామంది చెప్తున్నమాట.
సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కానీ చాలామంది, అంటే మీరు పొలిటికల్లీ కొన్ని వీడియోస్ కానీ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. సో ఇదనమాట లింక్, చాలా మంచిది అంటూనే వీళ్ళకి కూడా హెల్ప్ చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తే మంచిది అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను హైడ్రా యాక్ట్ గురించి ఇప్పుడు నేను చెప్పింది. ఇది ఒక్క ఎన్కన్వెన్షనే కాదు, ఆ ఎన్కన్వెన్షన్కి సంబంధించిన వ్యక్తి నాగార్జున గారు అవటం వల్ల మనకి అది టాక్ ఆఫ్ ది పాయింట్ అయింది. ప్రగతి నగర్లో జరిగినాయి, నెక్స్ట్ చాలా చోట్ల జరిగి, చాలా చోట్ల హైరేజ్ అపార్ట్మెంట్స్ కూల్చేయటం స్టార్ట్ చేశారు. ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న ఒక అంశమే. అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా కూల్చేయాలి, కాబట్టి ప్రొవైడెడ్ ఈ చిన్న సన్న వాళ్ళను ఆదుకుంటే మంచిది. అయితే ఇప్పుడు వద్దాం. ఇప్పుడు వీటన్నిటి మధ్య నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ 8కి హోస్ట్గా చేయటం లేదు, ఆపేయాలి అని చాలామంది ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి చాలా ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్, అంటే ఎక్కువ మంది చూసే లైక్ చాలా ఆర్టీవీ అంటే నేను కొన్ని చూసా, వాటిల్లో ఇదొక బ్యానర్ హెడ్డింగ్గా కొన్ని చూశాను హెడ్లైన్స్ కింద. నాగార్జున గారు తక్షణమే బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ నుంచి వెళ్ళిపోవాలన్నట్టు. ఇవి 2 డిఫరెంట్ థింగ్స్. ఓకేనా, ఈ 2 డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు అంటే దీంట్లో మళ్ళీ తప్పులు ఎంచొచ్చు. అటువంటి వాళ్ళు ఆయన మోసం చేసి కట్టాడు కదండి, ఆయన ఎలా చేస్తాడు అంటే ఆయన రీజన్ ఆయన చెప్తున్నాడు. కోర్టు ఇప్పటికిప్పుడు పగలగొట్టమన్నా నేనే పగలగొట్టడానికి రెడీగా ఉన్నాను, ప్రభుత్వం ద్వారా కాదు. నేను ఒక న్యాయస్థానాలని ఆశ్రయించాను, న్యాయస్థానాల తీర్పుల్ని గౌరవించే వ్యక్తిగా నేనే పగలగొట్టడానికి రెడీ. కాకపోతే అది స్టేలో ఉన్నప్పుడు ఇలా చేయటం ఇదేనే వీళ్ళు అంటారు. ఆల్రెడీ మేము నోటీసులు పంపామని చెప్పి హైడ్రాకి సంబంధించిన వీళ్ళు అంటున్నారు. సో అది అలా ఉండంగానే హైకోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చింది. సో ఈ బిగ్ బాస్ అంటే మనం సింపుల్గా ఆలోచిస్తే బిగ్ బాస్ సీజన్ 8కి నాగార్జున గారు హోస్ట్గా మానేయాలి అని కొంతమంది ఆల్రెడీ అంటున్నారు. సీజన్ 2లో పార్టిసిపేట్ చేశాడు కదా, ఆయన పేరు గోగినేని ఆయన, అటువంటి వాళ్ళు కూడా సో ఎలిమినేట్ బిగ్ బాస్, జనాలు ఓట్లు పెట్టండి అని ఆయన కూడా డిమాండ్ చేస్తున్నాడు. అయితే అది నిజంగా జరిగిద్దా, అది ఎంతవరకు అసలు ఆ ఛాన్స్ ఉంది, ఎంతవరకు అది జరిగే ఛాన్సెస్ అంటే మీరు క్లియర్గా నాగార్జున గారి స్టేట్మెంట్ని కానీ చూస్తే, ఓకేనా, నాగార్జున గారి స్టేట్మెంట్ చూస్తే ఏముంది నాగార్జున గారి స్టేట్మెంట్లో? సో జనరల్గా ఇంతకంటే పెద్దవి, అంటే ఇంతకంటే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని జరిగినా కానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఈ మధ్యకాలంలో వాళ్ళ అబ్బాయి సమంతతో ఇదైపోవటము, ఆ తర్వాత శోభిత ధూళిపాల, మధ్యలో వేణుస్వామి, ఇంకా అదో పెద్ద కథలండి. దాని గురించి చాలా స్పెషల్ అనాలిసిస్లు చేయొచ్చు వేణుస్వామి గారి మీద కావాలంటే. ఇన్ని వచ్చినా కానీ ఎప్పుడు రియాక్ట్ అవ్వడు, అంటే పబ్లిక్ పరంగా రియాక్ట్ అవ్వడు. సో దీనికి ఎందుకు రియాక్ట్ అయ్యంటే కొంచెం ఇది డబ్బుతో కూడిందైనా కానీ నాగార్జున గారు క్లియర్గా మెన్షన్ చేసిందంటే జనాల్లోకి ఇది ఒక తప్పుడు సంకేతం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నాగార్జున అక్రమ కట్టడాల్లో కడుతున్నాడు అన్న ఒక కబ్జా కోరికింద, లేకపోతే ఇంకొకరి కోరికింద జనాలు అలా మాట్లాడుకోవటం, వీటన్నిటికీ తావు లేకుండా ఆయన ఏంటంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే నా ఉద్దేశం అది కాదు, మేము అన్ని ప్రాపర్గానే దీనికి తీసుకున్నాము అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆ లెటర్లో. సరే, ఆ పూర్వాపరాలు అసలు అది ఎలా జరిగింది ఏంటి ఆ లోతుల్లోకి వెళ్తే అది మనకి అంత డిగ్ చేసి మనకి ఆ విషయాలు తెలియదు. వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు ఏంటి, దానికి అప్రూవల్స్ ఉన్నాయా లేవా అని న్యాయస్థానాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను కానీ కామ్గా ఉంటే ఇది నిజమయ్యే ఛాన్స్ ఉంది, నన్ను అనుకునే ఛాన్స్ ఉంది అని ఆలోచించి ఒక ప్రెస్ స్టేట్మెంటే, అంటే చాలా పర్సనల్ విషయాల మీద కూడా స్పందించని నాకు సారు అనుకున్నారులే, నిజం నాకు తెలుసు వాళ్ళకి తెలుసు అని ఫీల్ అయ్యే చాలా ఇదిగా ఉంటాడు నాకు సార్. ప్రతిదీ మళ్ళీ వచ్చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవటం అలా చేయడు. అటువంటిది ఈ పర్టికులర్ విషయంలో వచ్చాడంటేనే ఏంటి, అది నా తప్పు లేదు అని చెప్పుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అటువంటి విషయంలోనే నోటీస్ ఇచ్చిన ఆయన ఏకంగా సీజన్ 8 హోస్ట్ నుంచి తప్పుకుంటే జనాలన్న దానికి నిజంగా ఆయన తప్పు ఇంకేమైంది, ఆయన ఖచ్చితంగా తప్పు చేసినట్టే అయిద్దిగా. ఏమైంది ఇప్పుడు, ఆయన ఏదో తలంచినట్టు, లేకపోతే ఏదో ఒత్తిడి ఉంది, లేకపోతే సీజన్ 8 జనాలు అందరూ ఇలా అనుకుంటున్నారు కాబట్టి ఎందుకు ఇవ్వాలనుకున్నట్టు ఇట్లా. సో నేను అనుకోవటం అయితే దీనికి ఏం సంబంధం ఉండదు. సీజన్ 8 హోస్ట్ కానీ నాకు సార్ కంటిన్యూ చేస్తాడు. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే దానికే ఆయన ఒక ఇది చేసినప్పుడు ఇది చేస్తే ఇంకా అంటే సీజన్ 8 హోస్ట్ కింద లేకుండా వెళ్ళిపోతే ఇంకా ఓతమిచ్చిన అయిద్ది ఆ వాదనకి, జనాల వాదనకి. సో ఆయన ప్రస్తుతం ఆ బ్యాటిల్ అయితే నడుస్తుంది కోర్టులో. సో కోర్టుల గురించి కమెంట్ చేసే అంత పెద్ద ఇది మనకి అంత ఏం లేదు. వాళ్ళు ప్రాపర్గా అన్నీ చూసి
సో చెప్తారు. సో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఏంటంటే ఒక కోర్టులో పరిష్కారం కాని దిగువ కోర్టులో కాబట్టి ఎగువ కోర్టుకెళ్ళొచ్చు, ఎగువ కోర్టు కాబట్టి ఇంకా కోర్టుకెళ్ళొచ్చు, ఆ కోర్టు కాబట్టి సుప్రీం కోర్టుకెళ్ళొచ్చు. సుప్రీం కోర్టులో గూడా ఒక బెంచ్‌లో నీకు జడ్జిమెంట్ సరిగ్గా రాలేదనిపిస్తే ఇంకో బెంచ్‌కి గూడా ఎళ్ళొచ్చు. ఇన్ని వెసులుబాట్లున్నాయి మన రాజ్యాంగంలో. సో ప్రస్తుతానికైతే హైకోర్టు లెవెల్‌లో అయితే స్టే ఉంది. ఆ తర్వాత మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ముందుకేయబోతుంది ఈటి మీద. అంటే ఇదొక్క పర్టిక్యులర్ అంటే చెప్తున్నా కదా! మనకి ఇన్‌కన్వెన్షనే ఎందుకంటే ఆయన ఒక పాపులర్ హీరో, 'బిగ్ బాస్' హోస్టు, అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు, అక్కినేని నాగార్జున గారు ఇన్ని కాబట్టి. అదే ఇప్పుడు ఎక్కడో ఎళ్ళిపోయి ఒక హై రైజ్ బిల్డింగ్‌ని పగలగొట్టారబ్బా! దాంట్లో మనలాంటోళ్ళు ఒక 150 మంది, 200 మంది ఇల్లు కొన్నాము. అంతే ఇంక మనం అది పెద్ద న్యూస్ అవ్వదు. కూలగొట్టారు అంటారు. ఒక 4 రోజులు న్యూస్ ఛానెల్స్‌లో నానాలంటే అంటే ఆ న్యూస్ చెప్పేవాళ్ళకి కూడా ఆ పర్సన్ ఆనాలనమాట. సో అదనమాట. సో ఇది సో నాకు తెలిసైతే సీజన్ 8 హోస్ట్ కింద నాగ్ గారే ఉంటారు. కాకపోతే సీజన్ 8 అనేది ఎలా వెళ్ళబోద్దో చూడాలి. సో ఇన్నిటి మధ్య నాగ్ సార్ అసల హోస్ట్ చేయటం గాని, వీకెండ్‌లో ఒక కంటెస్టెంట్స్ మీద ఆయన చెప్పే ఇది గాని, సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇది. అది. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.